ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఏఐ జనరేషనే మొత్తం. మనం చూస్తుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. అంటే జనాల్లో ఇప్పుడిప్పుడే వెళ్తుంది. నెక్స్ట్ జనరేషన్‌లో యువత ఇందులో రాణించాలి అంటే ఏ రకమైన కోర్సెస్ ఆఫర్ చేస్తారు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ప్రతి సెగ్మెంట్‌లో కూడా ఏఐ వచ్చేసిందండి. అంటే ఇప్పుడు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి కూడా ఆర్ట్స్ కూడా ఉందండి ఇప్పుడు. ఆర్ట్స్ కూడా ఉందండి ఇప్పుడు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ముందు. అంటే జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే ఇది ఓన్లీ టెక్నికల్ ఫీల్డ్‌కి చెందిన వాళ్ళు మాత్రమే చేయగలరు అని. ఏఐ దానిలోనే ఉందండి. ఏ ఫర్ ఆల్, ఐ ఇండివిజువల్, ఆర్ ఫర్ ఇండియా. ఏఐ అనేది ప్రతి ఒక్కరికి అండి. ఒకప్పుడు చూస్తే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకోండి. ఎక్కువ డిస్టర్బ్ అయింది ఏంటి అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది కానీ ఒక టైంలో మనం సర్జరీ అంటే ఖచ్చితంగా సెంట్రల్ ఇట్లా లైట్ వేసుకొని ఒక 5-6 మంది సర్జన్లు, నర్సులు, రైట్? ఇప్పుడు అదే ప్లేస్లో లైట్ గీడంతా సేమ్ ఉంది. ఆ సెటప్లో హ్యూమన్స్ని పక్కన తీసేసినారు. ఒక మూల కూర్చొని సర్జన్, రైట్? సో ఇట్స్ డివాంచి రోబోటిక్స్ అంటారు. ఇట్లా నీడల్స్ ఉంటాయి, అవే చేస్తుంది. రైట్? అంటే ఎంత 100% ఆటోమేషన్ జరిగినా కూడా హ్యూమన్ సూపర్విజన్ అనేది ఉండాలి. దట్ ఈస్ వాట్ సర్జన్ ఈస్ డూయింగ్ ఇన్ హెల్త్ కేర్.